అక్కేమో హాస్టల్లో ఉంటుంది. ఇంటికి వస్తానికేమో పర్మిషన్ ఇవ్వలేదు. తమ్ముళ్ళేమో ఊరికే ఉంటారా? హాస్టల్ దాకా వెళ్ళిపోయారు అక్క కోసం రాఖీ కట్టించుకోవడానికి. ఇది కదా బాండింగ్ అంటే, అక్క తమ్ముళ్ళ బాండింగ్, అన్న చెల్లెళ్ళ బాండింగ్ ఎంత బాగుంటుందో మీరే చెప్పండి. కట్టించుకున్నాక చక్కగా స్వీట్ తినిపించుకున్నారు. ఆ తర్వాత అసలైన బాండింగ్ అంటే ఇదే కదా. కాలు మొక్కించుకోవడం, అక్కేమో ఆశీర్వాదం వేయటం. వాడేమో వంగుతున్న కొద్దీ మా అమ్మాయి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వద్దులే అమ్మమ్మ అంటుంది. బట్ ఇది చాలా ముఖ్యం కదండి అని చెప్పేసి బ్లెస్సింగ్ అయితే ఇచ్చేశారు. ఇప్పుడు మా కన్నయ్య అనమాట, వాళ్ళ అక్క ఎంతో ఇష్టంగా ఆ కన్నయ్యకి ఈ కన్నయ్య రాఖీయే కట్టిందనమాట. ఇంకా మా వాడు ఆనందం అంతా ఇంత కాదనమాట. వీడు కూడా మంచిగా స్వీట్ తినేసి వాళ్ళ అక్కకి చక్కగా స్వీట్ పెట్టాడు. ఇప్పుడు వీడు కూడా చూడండి ఎంత మంచి దండం పెట్టుకుంటున్నాడో. మా అమ్మాయి మాత్రం నో అంటనే ఉంది. లాస్ట్కి వాళ్ళు ఫోటో దిగేశారనమాట. ఇప్పుడు మా లల్లి అక్క వచ్చి నాకైతే రాఖీ కట్టిందని చెప్పి ఇంకా ఎగురుతున్నాడు. వాడికేమో చేతి నిండా రాఖీలు కావాలంట. వాళ్ళ అక్కలేమో ఊర్లో ఉన్నారు. అందుకని ఫాస్ట్ ఈ అక్కతో రాఖీ కట్టించుకున్నాక ఊరికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ మినీ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ ముఖ్యం.